ఏపీలో అంగన్వాడీలు రోడ్డెక్కారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి అంటూ భారీ నిరసన చేపట్టారు. ధర్నాకు భారీ సంఖ్యలో అంగన్వాడీలు హాజరయ్యారు. అంగన్వాడీల కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంగన్వాడీలకు టీఏ, డిఏలతో పాటు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీలు. ఇటు ఏలూరులోనూ అంగన్వాడీలు ధర్నాకు దిగారు. అంగన్వాడీల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. ఏలూరులోని కలెక్టరేట్ వద్ద కూడా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అండ్ యూనియన్ తరఫున కూడా భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. చూస్తే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ధర్నా చౌక్లో కూడా నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సంబంధించి ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం 26,000 ఇవ్వాలండి. మొత్తం స్టేట్ వైడ్గా 50,000 అంగన్వాడీ సెంటర్లు ఉంటే కనీసం 10,000 మందికి కూడా ఇవ్వలేదండి. ఆ గ్యాస్ పైలు పాడైపోయినాయి. మన పిల్లలకి తినడానికి ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, మౌలిక సదుపాయాలు, కరెంటు కానీ, వాటర్ కానీ ఏమీ లేవు. అన్నీ కూడా మా జీతంతోనే మేము నడుపుకునే పరిస్థితి అంగన్వాడీ సెంటర్లు నడుస్తుంది. మా వచ్చే 11,500లోనే మేము జీతం అంతా కూడా సగం వంతు స్కూల్లోనే మెయింటెనెన్స్ పెట్టి ఉన్నది మేము మా పిల్లలకు పెట్టుకునే పరిస్థితి అండి. 12,000 రూపాయలు అని చెప్పి మాకు ఆడ సచివాలయాల్లో ఆన్లైన్లో చూపిస్తుంది సార్. అలాగే మాకు మా పిల్లలు రేషన్ కార్డులో కూడా ఎక్కట్లేదండి. మా అంగన్వాడీ టీచర్ పిల్లలు రేషన్ కార్డులో కూడా వాళ్ళకి వేరే సపరేట్గా రేషన్ కార్డు రావట్లేదు. మాకు మెయిన్ డిమాండ్ ఏంటంటే జీతాలు పెంచాలి. ఆ జీతాలు పెంచినట్లయితే మాకు మరి మేము కోరుకుంటున్నాం జీతాలు పెంచాలి. ప్రభుత్వం చిన్న చూపే చూస్తుంది, పని మాత్రం చాలా ఎక్కువ చేయించుకుంటుంది. యాప్ల పేరుతోటి అందరినీ కూడా అనారోగ్యం పాలు చేసింది ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కానీ ఫోన్లు సరిగా ఎవరో మంచి ఎవరో యాప్స్ వరకు మాత్రం పెంచుతున్నారు. భారం పెరుగుతుంది. చాలామంది హార్ట్ అటాకులతోటి, బీపీ షుగర్లతోటి ఉన్నారు. చాలా వందల సంఖ్యలో, 10ల సంఖ్యలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి 42 రోజుల సమ్మెలో మేము వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, ఇవన్నిటి మీద మా డిమాండ్స్ మీద మేము పోరాటం చేశాము. అనేక మంది చావులకు గురవుతున్నారు 0 to 5 years పిల్లలు ఆకలి బాధలతోటి. మరి ఈరోజు ఫుడ్కి నిధులు పెంచకుండా, ఐసీడీఎస్ నిధులు పెంచకుండా ఐసీడీఎస్ నిర్వీర్యం చేసే దిశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఈరోజు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఐసీడీఎస్ని బలోపేతం చేయాలి, బడ్జెట్లు కేటాయించాలి, ఎఫ్ఆర్ఎస్ అనేది రద్దు చేసి లబ్ధిదారులందరికీ కూడా నాణ్యమైన ఫుడ్ అందించాలని చెప్పేసి, అలాగే వేతనాలు పెంచాలని చెప్పేసి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో కూడా అందరం కూడా కలెక్టరేట్ల దగ్గర ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. యాప్ల పేరుతో పనిభారాన్ని పెంచి తమపై పూర్తిస్థాయిలో ఇబ్బందులు గురి చేస్తున్నారు. కూటమి నాయకులు గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటలను కూడా ఒక్కటి కూడా క్షేత్రస్థాయి అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చకపోగా పూర్తిగా ఐసీడీఎస్లను కూడా పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసే వ్యవస్థ ముందుకెళ్తుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించకుంటే కనుక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి వారు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ సంతోష్తో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.